హాయ్ ఫ్రెండ్స్, మొన్న గాలిదుమ్మ వచ్చింది కదా, కాయలు చూడండి ఎట్లా రాలిపోయాయో. ఇవి రసం కాయలు, పచ్చడి కాయలు. ఫుల్గా రాలిపోయినాయి. కాయలు చూస్తేనేమో మంచిగా ఉన్నాయి చెట్టుకి. చూడండి ఇక్కడ కింద ఎలా అందుట్లో ఇక్కడ గుడ్లు తిరుగుతున్నాయి. ఇవి రాలిపోయిన కాయలు తినేసేస్తున్నాయి. చూడండి ఈ చెట్టుకి నేను రాలి. ప్రతి చెట్టు కింద మినిమం 20-30 కాయల పైన రాలిపోయాయి. 20 అక్కడైతే మరి 50 కాయల దాకా రాలే. ఇంకా నేను చూడలేక ఇదిగో ఇక్కడ పోగు చేశాను. ఇంకా 30 కాయల దాకా పోగు చేశాను. ఇంటికి తీసుకెళ్దామని, చుక్కుడు పచ్చడికైనా ఉపయోగపడతాయని. ఇదిగో ఈ చెట్టు కింద రాలిపోయి పొద్దున్నే గేదెలు వదిలేశారు కదా, చూడండి ఎట తిన్నాయి గేదెలు. ఈ చెట్టు ఏమో లైట్గా కాసింది, అయినా సరే పడిపోయాయి. కాయలు ఏమో పెద్దగా ఉన్నాయి. ఇవి ఇది చెట్టు మీద పండు. యాక్చువల్గా చెట్టు మీద పండు దొరకాలంటే అదృష్టం చాలా ఉండాలి. కాయ అదృష్టమో నా అదృష్టమో కానీ చాలా తీయగా ఉంది. ఇది వేరే వాళ్ళు అడిగారు. ఇవేమో మొత్తం 80 కాయల పైనే ఉన్నాయి. కాయ 10 రూపాయల లెక్క చేసి అమ్ముతున్నాం. ఈ చెట్టు చూడండి, ఈ ఈరు ఫుల్గా పట్టింది. చింతకాయలు ఎలా పడతాయో అలా పట్టింది ఇది. అది ఇందాక రాలికాయలు చూపించా కదా, సంచిలో వేసుకొచ్చా. ఆ సంచి ఏమో ఆ కాయలు వేద్దామని అనుకుంటున్నాను. మా మావయ్యను నేను వచ్చాము. మా మావయ్య నేను అటు కాయలు వేరే లోపు కోసాడు. ఇక్కడ ఒకటి చాలా పెద్దది గడ, ఇది ఇందాకే కట్టాం. ఇదేమో తినడానికి వేరే వాళ్ళు అడిగారు, 25 కాయలకు వస్తున్నాం. ఇవి పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. పంటకు వచ్చినాయి అన్నీ. మిగతా చెట్లు మొత్తం ఇవి తోతాపురి కలెక్టర్ కాయలు. యాక్చువల్గా ఇవి 30,000 వరకు ముందు కొట్టారంట మా మామూలు. అయినా సరే కాయ ఈ హీరో కాపు చాలా తక్కువ పట్టింది. చూడండి ఇక్కడ కూడా రాలిపోయినాయి. రాలిపోయిన వాటికి కేజీ 2 రూపాయలు 3 రూపాయలు అన్నారు. ఎందుకులేని ఇక్కడే వదిలేశారు. ఇట్లా వదిలేసేసరికి చూడండి గేదెలు వదిలేశారు కదా, గేదెలు తింటున్నాయి. ఇవి కూడా కొరికి పడేస్తాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ చెట్టు ఉంది బంగినపల్లి, ఇది తక్కువే కాసింది. బాగా మొంగొచ్చినాయి కాయలు, మరి ఈ రెంటో మరి. కోస్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దాస్తానికి వెళ్తాడు మా మామయ్య. ఎందుకు టోటల్గా ఇవేమో పచ్చడికి హెబ్బులు, ఇవేమో తినటానికి, ఇవేమో రాలుగాయలు నేనేర్ని. ఇప్పుడు ఇవి మూతలు కట్టేసి బైక్ మీద వెళ్ళిపోవడం. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.